దేశంలో సాహిత్య రంగంలో ఇవ్వబడే అత్యున్నత స్థాయి పురస్కారము జ్ఞానపీఠ అవార్డు. ఈ అవార్డును 1961 సంవత్సరంలో శాంతి ప్రసాద్ జైన్ ఏర్పాటు చేశాడు. భారత రాజ్యాంగంచే గుర్తింపు పొందిన 22 భాషల నుండి ప్రతి సంవత్సరము విజేతలను ఎంపిక చేస్తారు. ఈ అవార్డు యొక్క నగదు విలువ ప్రస్తుతం 11 లక్షలు. మొదటిసారిగా ఈ అవార్డు గెలుపొందిన వ్యక్తి జి శంకర్ కురూప్. రాష్ట్రము కేరళ. మలయాళం భాషలో ఇతను రాసిన పుస్తకము ఒడుజుక్కుల్. ఇప్పటి వరకు అధికంగా జాతీయ భాష హిందీ నుంచి 12 మంది, తర్వాత కన్నడ భాష నుంచి 8 మంది, 8 మంది మహిళా రచయితలు మరియు 3 తెలుగు భాషకు చెందిన రచయితలు ఈ జ్ఞానపీఠ్ అవార్డును గెలుపొందారు. ప్రస్తుతము 2024 సంవత్సరము 59వ జ్ఞానపీఠ్ అవార్డు యొక్క విజేతను 2025 సంవత్సరం మార్చి నెల 23 రోజున ప్రకటించారు. ప్రస్తుత విజేత వినోద్ కుమార్ శుక్లా. రాష్ట్రము ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఈ అవార్డు గెలుపొందిన మొదటి వ్యక్తి. ఇతడు రాసిన పుస్తకము నౌకర్ కి కమీజ్. హిందీ భాషలో ఈ పుస్తకం రాయబడింది. ఓకే, రైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.